వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. ఈ వీడియోలో లీప్ యాప్ ద్వారా ఎస్ఆర్కేవిఎం స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ తొలగించి దాని స్థానంలో ఓటీపీ అథెంటికేషన్ని ప్రవేశపెట్టడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీపీ అథెంటికేషన్ చేస్తున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళుతుందో తెలియదు. మరి ఆన్లైన్లో ఉన్నటువంటి పేరెంట్స్ మొబైల్ నెంబర్స్ని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ రాకపోతే మొబైల్ నెంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలో కూడా ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. సో ముందుగా మన మొబైల్లో ఎస్ఆర్కేవిఎం యాప్ లేటెస్ట్ వర్షన్ అందుబాటులో ఉండాలి. అలాగే లీప్ యాప్ కూడా లేటెస్ట్ వర్షన్ అనేటువంటిది ఉండాలి. సో ఇప్పుడు లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన యొక్క ట్రెజరీ ఐడితో కానీ లేకపోతే మన పాఠశాల యొక్క డైస్ కోడ్తో కానీ దేంతో అయినా కూడా లాగిన్ కావచ్చు. సో ఇక్కడ ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు యాక్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది చివరిలో. సో ఈ యాక్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలలో ఉన్నటువంటి తరగతులన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే ఒక తరగతిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అందరి పేర్లు అలాగే వారి యొక్క మొబైల్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎస్ఆర్కేవిఎం కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఓటీపీ అథెంటికేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ పనిచేయలేదు అన్నట్లయితే సో ఆ మొబైల్ నెంబర్ని ఏ విధంగా మార్చుకోవాలో కూడా చూద్దాం. సో ఇందుకోసము ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈజ్ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఎస్ ఆర్ నో అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసి కింద ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి సో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మనము మార్చి క్లిక్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ కొత్తగా ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది అప్డేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ విద్యార్థికి అయితే ఆన్లైన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ పని చేయలేదో అంటే ఓటీపీ రావడం లేదో సో ఆ మొబైల్ నెంబర్ని మనము ఈజీగా ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసి స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఎస్ అని టైప్ చేసి తర్వాత పక్కన ఉన్నటువంటి మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసి ఆ మొబైల్ నెంబర్ని మనము మార్చి కింద ఉన్నటువంటి క్లిక్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ అనేటువంటిది వెంటనే అప్డేట్ కావడం జరుగుతుంది. సో యూడిఎస్ ప్లస్లో కూడా మనము జీపీలో మనము మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు. కాకపోతే యూడిఎస్ ప్లస్లో మనం అప్డేట్ చేసేటువంటి మొబైల్ నెంబర్ లీప్ యాప్లో అప్డేట్ కావడానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం అప్డేట్ చేసినట్లయితే వెంటనే అప్డేట్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.